చింతపండు చారు కాసుకున్నామండి. చింతపండు టమాటాలు వేసుకుని ఉడకబెట్టుకుని నీటిలోని ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు కరివేపాకు పోపు పెట్టుకుని చారు కాసుకున్నామండి. టమాటా చారు. ఈ పక్కన రేలు వేపుకుంటాం. నూనె కాగాలి, ఇంకా కాగలేదండి. నూనె కాగాక రోస్ట్ రైలు ఉంటాం తెచ్చుకున్నాం. దీంట్లో చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు కలుపుకుని డీప్ ఫ్రాస్ట్లో ఒక అరగంట సేపు ఉంచాము. అవి రోస్ట్ చేసుకుపోతున్నాం. చారులో నంచుకుంటాం. మళ్ళీ నూనె లాగిచ్చారా ఇలా వేపుకోవాలండి. చూడండి, రోస్ట్కి ఇలాగా మసాలా కలుపుకునే వేపుకోవాలి. రోస్ట్ అయిపోతుందండి. ఇలాగా ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా కలుపుకున్నాము. పచ్చడిలో కొంచెం కలర్ కూడా కలుపుకున్నాము. అవి బాగా వేడి నూనెలో వేపించుకోవాలి. చారులో నంచుకుంటే బాగుంటాయండి. వేగిపోయినాయండి, తీసేస్తున్నాం. చింతపండు చారు, పచ్చిరొయ్యలు రోస్ట్. ఇవాళ డిష్ ఇదే. ఇవాళ